కలెక్షన్ల పరంగా కూడా మన ఇండియా వైడ్ గా ఇప్పుడు దంగల్ సినిమా హైయెస్ట్ ఉంది. సో దంగల్ సినిమా రేంజ్ లోనే ఇందులో కూడా ప్రతి సినిమాలో కూడా స్టోరీ ఉంటుందని తెలుస్తుంది. కుస్తీ పోటీలు కానీ క్రికెట్ కానీ. ఏ హీరోకి అయినా సరే ఒకటే చెప్తాను, సబ్జెక్ట్ పడాల. రామ్ చరణ్ అంత పెద్ద హీరో, గోబుల్ స్టార్, సబ్జెక్ట్ పెడితే ఈ దంగలు కానీ మొన్న వచ్చిన యుగంధర్ కానీ ఇలాంటివి ఏవి ఆగవు. కాకపోతే ఏంటంటే ఏ ఒక్క హీరోకైనా సబ్జెక్ట్ ఒకటి ఉండాలి. సబ్జెక్ట్ కరెక్ట్ పెడితే రామ్ చరణ్కి ఇప్పుడు ఈ పెద్ద పడుతుంది, 100% పడుతుంది. దీని రిజల్ట్ జూన్ 4th అనుకుంటా మూవీ రిలీజ్. తర్వాత చూడండి. అంటే లాస్ట్ టైం వచ్చిన గేమ్ చేంజర్ సినిమా కూడా స్టార్టింగ్ లో చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండే, సినిమా వచ్చిన తర్వాత డిజాస్టర్ అయింది. సో దాంతో కూడా పోలుస్తున్నారు ఈ సినిమాని. ఒక మంచి మాట అడిగారు, మంచి క్వశ్చన్ ఇది. అసలు శంకర్ ఎంత వరల్డ్ వైడ్ ఆ ఆన్సర్ అనుళ్ళు అలాంటి వరల్డ్ వైడ్ డైరెక్టర్ చేసిన సినిమా పోయింది. దానికోసము పబ్లిక్కి అది నచ్చవాళ్ళ. కాబట్టి అవన్నీ మనం అనుకోకూడదు. ఈ పెద్ద సినిమా కోసం అడిగినారు కాబట్టి ఒక సినిమా పోతుంది, ఒక సినిమా హిట్ అవుతుంది. ఎంత పెద్ద హీరో అయినా చెప్తాను. బాహుబలి హిట్ అయింది, తర్వాత వచ్చే ఎన్ని సినిమాలు నార్మల్లోకి వెళ్ళి ప్రభాస్కి మొత్తం ఎన్ని సినిమాలు నార్మల్లోకి అలాగన్నట్టు ఈ పెద్ద సినిమా కోసం అడిగినారు కాబట్టి నేను ఖచ్చితంగా మీకు చెప్పవలసింది ఏంటంటే అభిమానిగా కాదు, రికార్డులు బ్రేక్ అవుతాయి. నెంబర్ 1 మొన్నది ఎక్కడో నార్త్ ఇండియా ఎక్కడ అన్నారు కదా, దానికంటే మన స్టేట్ లో 3 రెట్లు వస్తుంది. ఓవరాల్ గా రామ్ చరణ్ గారి కెరీర్ లో పెద్ద సినిమా అనేది ఒక బిగ్గెస్ట్ సూపర్ డూపర్ హిట్ సినిమా అనుకోవచ్చా? ఒక మగధీర, ఒక రంగస్థలము, ఒక తిగులారు, వీటికి మించిపోయే సినిమా ఖచ్చితంగా 100%. నేను అంత నమ్మకంతో చెప్తాను. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ మొత్తం థియేటర్లు కానీ, రికార్డులు కానీ, కలెక్షన్స్ కానీ, ఏది కానీ బ్లాక్ బస్టర్. ఆయనతో పోల్చొద్దు ఎవరికి.